వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం జనరల్ బజార్ సికింద్రాబాద్ తవా హనుమంతరావు సిల్క్స్లో ఉన్నాం. సో ఈరోజు మీకోసం స్పెషల్గా ఒక కలెక్షన్ చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో ఈరోజు తవ్వా హనుమంతరావు సిల్క్స్లో మనతో పాటు అభిషేక్ ఉన్నారు. ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో వారిని అడుగుదాం. హాయ్ అండి. ఈరోజు మరి చూపించబోతున్న కలెక్షన్ డ్రెస్ మెటీరియల్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ చూస్తున్నాము. డ్రెస్సెస్. సో మనం మోస్ట్లీ శారీస్ చూసాము, ఈరోజు మాత్రం డ్రెస్సెస్ కలెక్షన్ చూద్దాము. అండ్ రెడీమేడ్, కంప్లీట్ రెడీమేడ్ కాకుండా సెమీ స్టిచ్డ్ అండ్ మెటీరియల్స్ చూడబోతున్నాం అన్నమాట. ఓకే, మరి ఫస్ట్ ఏం తీసుకుంటున్నారు? ఫస్ట్ ఇస్ ద కాటన్ చందేరి టైప్ యాక్చువల్లీ ఇది. ఓకే, సో మనం మెటీరియల్ చూస్తున్నామా? మెటీరియల్, దిస్ ఇస్ కంప్లీట్లీ మెటీరియల్. ఓకే, సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ మాత్రం పీచ్ కలర్ వచ్చింది. దీని మీద ఎల్లో కలర్లో ఇలాగా చిన్న బుటీ స్టైల్లో కనిపిస్తుంటుంది అనమాట. ఈ ఫ్లవర్ వర్క్ అనేది ఇలా సింపుల్గా ఇక్కడ వరకు ఇచ్చారు మనకి. అయితే బాటమ్ దగ్గర మాత్రం ఇక్కడ చూసినట్లయితే బార్డర్ వచ్చింది. ఈ బార్డర్లో కాంబినేషన్స్ గ్రీన్ కలర్ కలిసింది మనకి. మిగతా అంతా కూడా ఫ్లోరల్ డిజైనే అండ్ చిన్న బార్డర్స్ లాగా కూడా తీసుకున్నారు. ఇదంతా ప్రింటెడ్ స్టైల్ కనిపిస్తుంటుంది మనకి. ఓకే, ఇది చూసేసి మనం అంటే ఇది వచ్చేసి మనకి టాప్ చూస్తున్నాము. అండ్ బాటమ్ ఎలా వచ్చింది? బాటమ్ వచ్చేసి ఎల్లో వస్తుంది, నార్మల్ లైక్ లెగిన్ మెటీరియల్ వస్తుంది మీకు. ఇది మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కదా ఇది కూడా. అంటే ఇది ప్యూర్ కాటన్ వచ్చింది, ఇదేమో దిస్ ఇస్ నార్మల్ లెగిన్ మెటీరియల్. లెగ్గింగ్ మెటీరియల్. ఓకే, ఇది కూడా చాలా ప్యూర్గా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్లో వస్తుంది అనమాట. అండ్ దుపట్టా ఎలా వచ్చింది? దుపట్టా యూ గెట్ చందేరి, కంప్లీట్ ప్యూర్ చందేరి విత్ ద బాటమ్. ఓకే, ప్యూర్ చందేరీలో మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇది కూడా. అండ్ బోర్డర్స్ వచ్చేసరికి మనం టాప్ మెటీరియల్ ఏదైతే చూసామో అది ఇక్కడ వచ్చింది అనమాట. బోర్డర్స్ లాగా తీసుకున్నారు. ఆల్ 4 సైడ్స్ కూడా ఈ బోర్డర్స్ వస్తాయి. అండ్ దాంతోపాటుగానే ఈ చివర మనకి ఇలా థ్రెడ్తో హ్యాంగింగ్స్ లాగా కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, టోటల్గా చాలా కలర్ఫుల్గా అండ్ లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో ఇంకా కలర్స్ అలా డిజైన్స్ వచ్చాయి. ఓహో, ఓకే. కాస్ట్ ఎలా పడుతుంది? 960 ఆ రేంజ్. 960 రేంజ్లో ఉంటుందా? ఓకే, మరి ఇంకోటి చూద్దాము. ఇది వచ్చే మొత్తం కంప్లీట్ షిఫాన్. ఓకే, విత్ డిజిటల్ ప్రింట్. యాక్చువల్లీ దిస్ ఇస్ సెమీ స్టిచ్ యాక్చువల్లీ. ఓకే, సెమీ స్టిచ్లో వచ్చింది. అయితే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్ని మనం కొంచెం పాకిస్తానీ స్టైల్లో చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఇవన్నీ డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ఫ్యాషన్ యాక్చువల్లీ. ఓకే, సో ఇలా సమ్మర్ కూడా అయిపోయాక వచ్చింది కాబట్టి సో యూ గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలెక్షన్. ఓకే ఓకే, దీంట్లోనే మనకి 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసినట్లున్నారు. అంటే పైనంతా వచ్చేసి మనకి ఏం ఫ్యాబ్రిక్ అన్నారు? షిఫాన్. ఓకే, కింద వచ్చేసరికి మాత్రం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇందులో మనకి ఆల్మోస్ట్ ఇంకా మల్టీ కలర్స్ అన్నట్లుగా చూడొచ్చు అన్నమాట. స్లీవ్స్ వచ్చేసి మాత్రం ఫుల్ స్లీవ్స్ తీసుకున్నారు. అంటే 3/4 లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని. అయితే కింద వచ్చేసి మళ్ళీ అగైన్ మనకి సేమ్ ప్యాచ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట, బార్డర్ లాగా. అండ్ కింద చూసినట్లయితే ఇప్పుడు అంటే మనం బాటమ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాస్త డిఫరెన్స్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి లేసింగ్ నెట్ తీసుకోవడం జరిగింది. దీని మీద మ్యాంగో వర్క్ చూస్తున్నాము. అండ్ దాంతోపాటుగానే ఇక్కడ కటింగ్ బార్డర్తో ఈ లేస్ వర్క్ అనేదే కనిపిస్తుంది. బ్లాక్ కలర్, కొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి కాస్త డిఫరెంట్గానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మిడిల్లోంచి రా సిల్క్ బార్డర్స్ బ్లూ కలర్లో ఏవైతే ఉన్నాయో ఇవి 2 సైడ్స్ కూడా వస్తాయి. దాంతోపాటుగానే మనకి కాలర్ దగ్గర కూడా వస్తుంది అనమాట. ఇలా కాలర్ నెక్ అనేది ఈ స్టైల్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం ఇది కంప్లీట్గా ఇలా ప్లెయిన్ వస్తుంది. పైన పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చేసి కింద మాత్రం ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి దుపట్టా అలాగే బాటమ్ ఎలా వస్తుంది? బాటమ్ యూ గెట్ అ కాటన్ వన్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ అ ప్లెయిన్ బ్లూ. ఓకే, ప్లెయిన్ బ్లూ. ఇప్పుడు నేవీ బ్లూలోనే మనం బార్డర్స్ అవి చూసాము. సో అదే మనకి ఇక్కడ ప్లెయిన్గా వచ్చేస్తుంది. మరి దుపట్టా ఇస్ షిఫాన్ వన్ అగైన్ ద సేమ్ బ్లూ. ఓకే, సేమ్ బ్లూ ప్యాచ్ వచ్చి. అయితే మొత్తం ప్లెయిన్ వస్తుంది కానీ అంటే ప్యూర్ వచ్చింది కదా ఇది ఫ్యాబ్రిక్. చాలా లెంతీగా కూడా ఉంది మనకి, క్లాత్ కూడా స్మాల్ సైజ్లో కాకుండా. అండ్ ఈ బార్డర్స్ మనం మ్యాచ్ అవ్వాలి కాబట్టి అవే తీసుకున్నారు అన్నమాట ఈ డిజిటల్ ప్రింట్తో. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 1200. ఓకే, సెమీ స్టిచ్డ్ కదా ఇది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. సో ఇదేంటి ఫ్యాబ్రిక్? దిస్ ఇస్ అగైన్ అ మెటీరియల్, అ జూట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ. ఓకే, సంథింగ్ న్యూ.
ఓకే, జూట్లో జనరల్గా ఇప్పటివరకు ఎక్కువ శారీస్ చూస్తుంటాము, డ్రెస్సెస్ కొంచెం తక్కువ కలెక్షన్ ఉంటుంది కదా. అయితే ఇది జూట్ మరి మనకి రఫ్గా కాకుండా లైట్ వెయిట్లో వచ్చినప్పటికీ ఇంకా కొంచెం ప్లెయిన్గానే, అంటే రఫ్గా కొంచెం స్మూత్ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బేజ్ కలర్ తీసుకున్నారు, దాంట్లోనే కొంచెం మస్టర్డ్ కలర్లో ఒక లైట్ షేడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే సెల్ఫ్ డిజైన్ లాగే వచ్చింది. అండ్ చిన్న పైపింగ్ లాగా కూడా గోల్డెన్ కలర్ అనేది యాడ్ చేశారు. పైనుంచి మనకి మొత్తం ప్లెయిన్ వస్తుంది, కింద బార్డర్ కూడా ఒక స్మాల్ బార్డర్ని మాత్రమే యాడ్ చేశారన్నమాట. అయితే నెక్స్ట్ దీనికి దుపట్టా బాటమ్ ఎలా వచ్చాయి? దుపట్టా బాటమ్ ఇస్ బ్లాక్ అగైన్. ఓహో, బ్లాక్ కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ బ్లాక్. ఓకే, ఈ ఆల్మోస్ట్ ఈ బాటమ్స్ ఏవైతే వచ్చాయో అన్ని ఇదే ఫ్యాబ్రిక్ కదా. ఓకే, అంటే ఇది కూడా జనరల్గా కొన్ని చూస్తున్నట్లయితే మనకి అంత మంచి మెటీరియల్ రాదు, కానీ ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీలో వచ్చినాయి. ఓకే, ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఓకే, మరి దుపట్టా? దిస్ ఇస్ అగైన్ చందేరి అగైన్. చందేరి. ఓకే ఓకే, జూట్కి చందేరి మ్యాచ్ చేశారు. అంటే ఇందులో కొంచెం పాలిస్టర్ మిక్స్ వస్తుంది, సో యూ ఫీల్ దట్ షైన్ యాక్చువల్లీ. ఓకే, షైన్ వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి స్టిఫ్గా కాకుండా మరీ టూ స్టిఫ్ కాకుండా కొంచెం ఫాలింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బార్డర్స్ కూడా మనకి జరీ బార్డర్స్ వస్తున్నాయి అన్నమాట. సో మొత్తం డ్రెస్ అంతా డల్గా ఉన్నప్పటికంటే మెయిన్గా టాప్ అనేది కొంచెం డల్ లుక్ ఉన్న, ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ అండ్ ఈ బార్డర్స్ రావడం వల్ల హైలైట్ అవుతుంది డ్రెస్ అనేది. దీని మీద కూడా మనం చూసినట్లయితే ఒక లైట్ యాష్ కలర్తో ఈ స్టైల్లో ఒక ట్రెడిషనల్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఇందులో ఇంకా కలర్స్ వస్తాయి? యూ గెట్ బేస్ కలర్ ఇస్ ద సేమ్, బాటమ్ ఇంకా చున్నీ కలర్ మీకు చేంజ్ అవుతుంది. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? 1200 పడుతుంది. ఓకే, ఫైన్. ఇంకొకటి చూద్దామా? ఓకే, ఇప్పుడు చూస్తున్నది సెమీ స్టిచ్ చందేరి ఓన్లీ. ఓకే, హెవీ థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తము, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. దీని మీద కాంట్రాస్ట్ అనేది ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే తీసుకున్నారు. యోక్ పార్ట్లో కూడా అంటే ఇక్కడ నుంచి కూడా మనకి వర్క్ అనేది హెవీగానే కనిపిస్తుంటుంది. ఇక్కడ నెక్ పార్ట్లో మాత్రం మనం ఇక్కడ చూసినట్లయితే రౌండ్ నెక్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఇదంతా థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది కదా. అదే థ్రెడ్ వర్క్ కలర్ చేంజ్ అయినప్పటికీ మొత్తం త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా వస్తుంది. ఇక్కడ కూడా మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు కదా, దీని మీద కూడా కంప్లీట్గా ఈ వర్క్ అనేది చూడొచ్చు అన్నమాట. టోటల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ బార్డర్స్ ఏమో బ్లూ కలర్ అండ్ గోల్డెన్ కలర్లో ఈ బార్డర్ షిమ్మర్ బార్డర్ అనేది తీసుకున్నారు. మిగతా వర్క్ అంతా ఇలా చూడొచ్చు. మనం కింద బార్డర్ దగ్గర కూడా ఈ రకంగానే వస్తుంది అన్నమాట. అంటే ఈ వేరియేషన్స్ అనేవి 2 కలర్స్లోనే డిఫరెంట్ డిజైన్స్లో తీసుకున్నారు. అండ్ దీనికి మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ వస్తుంది. మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి కింద బార్డర్ని మాత్రం ఇవ్వడం జరిగింది. మరి కొంచెం కాంట్రాస్ట్ కనిపిస్తుంది ఈ రకంగా. అయితే బ్లూ కలర్ని కొంచెం ఎక్కువగా ఇచ్చారు రా సిల్క్లో. ఓకే, దీనికి దుపట్టా? బాటమ్ ఇస్ అగైన్ బ్లూ, సేమ్ మెటీరియల్ యాక్చువల్లీ, బాటమ్స్ అన్నిటికీ సేమ్ మెటీరియల్స్ వస్తాయి. ఓకే, సో ఇది వచ్చేసి బ్లూ కలరే తీసుకున్నారు. ఓకే, కాంట్రాస్ట్ ఉంటుంది. చున్నీ వచ్చేసి మీకు ఇందులో షిఫాన్ ఇచ్చాడు యాక్చువల్లీ, చందేరి ఇవ్వకుండా లైక్ షిఫాన్ ఇచ్చారు. ఓకే, షిఫాన్ ఇది ప్యూర్గా ఉంది, మనకి లెంతీగా వస్తుంది. అండ్ బార్డర్స్ని కూడా కొంచెం కాంట్రాస్ట్ కోసం ఈ గోల్డెన్ కలర్ బార్డర్స్ యూస్ చేశారు. ఇందులో కలర్స్ వస్తాయా? కలర్స్ వస్తాయి, 3 కలర్స్. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 1200 వరకు పడుతుంది. ఓకే, ఫైన్. మరి సో ఇలాంటి సెమీ స్టిచ్డ్ అలాగే ఈ మెటీరియల్స్ కావాలనుకుంటే కనుక డ్రెస్సెస్లో సమ్మర్ స్పెషల్గా లాంచ్ అయిన కలెక్షన్ మీరు ఒకసారి జనరల్ బజార్ సికింద్రాబాద్ తవా హనుమంతరావు సిల్క్స్కి విజిట్ చేయండి. తవా హనుమంతరావు సిల్క్స్లో మరిన్ని డ్రెస్ మెటీరియల్స్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇప్పుడు
చూస్తున్నది ఆ డ్రెస్ దిస్ ఇస్ సమ్వాట్ కాటన్లో మీకు బ్రాసో వర్క్ వచ్చింది యాక్చువల్లీ. అంటే కంప్లీట్ బ్రాసో కాదు, నార్మల్ బ్రాసో టైప్ తీసుకున్నాను. ఓకే, సెల్ఫ్లో ఉంటుంది ఒక వర్క్ అనేది. ఓకే, ఇది వచ్చేసి మెటీరియల్ కదా? మెటీరియల్. ఓకే, మెటీరియల్. ఈ మొత్తం మనం చూసినట్లయితే బేస్ అనేది మాత్రం మనకి మస్టర్డ్ ఎల్లో వస్తుంది. దీని మీద ఇందాక చెప్పినట్లుగా అంటే ఒక లైట్ బ్రాసో స్టైల్లో కనిపిస్తుంది అనమాట. అంటే సెల్ఫ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ పైన బోర్డర్స్ వచ్చాయి కదా మనకి, ఇలాంటి కాంబినేషన్ అనేది మనం కింద కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ వర్క్స్లో మనకి బోర్డర్ అనేది డిజైన్ చేశారు. అయితే దీనికి మనం కాంబినేషన్ చూసినట్లయితే వన్ సైడ్ వచ్చేసి ఈ రకంగా తీసుకున్నారు. అంటే పింక్ కలర్ కాంబినేషన్లో మనం దీన్ని ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు. ఐదర్ స్లీవ్స్కైనా యూజ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ నెక్ పార్ట్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ రకంగా డిజైన్ చేయొచ్చు దీన్ని. అండ్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ ఎలా వచ్చింది? బాటమ్ ఇస్ అ పింక్ వన్. ఓకే, పింక్ కలర్ సేమ్ మెటీరియల్ బాటమ్ మెటీరియల్ వచ్చింది. మొత్తం మనకి కాంట్రాస్ట్లోనే ఉంటుంది అన్నమాట ఈ రకంగా. ఓకే, మరి దుపట్టా ఎలా వచ్చింది? డైడ్. ఓకే, అంటే సింగిల్ కలర్ వచ్చి లైన్స్లో డిఫరెంట్. ఓహో, లైన్స్లోనే వచ్చింది. ఓకే, దీంట్లో మనకి మిక్స్డ్ కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పింక్ కలర్ అనేది కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి మనకి డ్రెస్కి మ్యాచింగ్గా ఉంటుంది, కాస్త డిఫరెంట్గా కూడా ఉంటుంది. జెరీ బోర్డర్ని కూడా కొంచెం చిన్న సైజులో తీసుకోవడం జరిగింది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? 1650. 1650. ఓకే, ఇది మళ్ళీ షిఫాన్ విత్ నెట్ యాక్చువల్లీ, కంప్లీట్ సెమీ స్టిచ్. సో దిస్ ఇస్ బిట్ హెవీ యాక్చువల్లీ. ఓహో, ఓకే, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. మనం ఇందాక నుంచి చూసినవన్నీ సింపుల్ కలెక్షన్ చూసాం బాగా. ఓకే, ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏంటి వచ్చింది? షిఫాన్ ఫ్యాబ్రిక్. ఓకే, మిడిల్ ఏమో లేసింగ్ వచ్చింది, బోర్డర్స్ లాగా 2 sides క్రీమ్ కలర్లో తీసుకున్నారు. ఇక్కడ నెక్ అనేది మనకి కాలర్ నెక్ వస్తుంది, కాంట్రాస్ట్లో అంటే బ్లాక్ కలర్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడంతా ఆరెంజ్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, మిడిల్లో ఏమో మళ్ళీ గోల్డెన్ కలర్లోనే తీసుకున్నారు. అయితే ఇక్కడ కూడా ఇంకొక బంచ్ వస్తుంది అనమాట. మిగతా అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా బ్లాక్ కలర్లో తీసుకోవడం జరిగింది. కింద వచ్చేసరికి మాత్రం బోర్డర్లో 3 కాంబినేషన్స్ చూడొచ్చు. ఆరెంజ్ అండ్ రెడ్తో పాటుగా మిడిల్లో గోల్డెన్ కలర్ ఇచ్చారు. ఈ కింద మాత్రం మనకి అగైన్ డిజిటల్ ప్రింట్ స్టైల్లోనే కనిపిస్తుంది అనమాట. ఇంకొక బోర్డర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. టోటల్ డ్రెస్ అయితే మాత్రం మనకి కంప్లీట్గా ఆరెంజ్ కలర్, అంటే ఈ ఎల్లో ఆరెంజ్ డిఫరెంట్ షేడ్, ఇది ఈ షేడ్లోనే ఉంటుంది మెయిన్గా. అయితే దీనికి స్లీవ్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్లో కాంట్రాస్ట్లో వస్తాయి. అయితే దీంతో పాటుగానే ఈ బోర్డర్స్ అనేవి కూడా ఎల్లో కలర్తో పాటుగా గోల్డెన్ కలర్ బోర్డర్ని, చిన్న బోర్డర్స్ని యాడ్ చేశారు దీనికి. అయితే డ్రెస్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనం దీనికి సేమ్ కలర్, అంటే ఇప్పుడు ఏదైతే ఎక్కువ పార్టీ కలర్ చెప్పుకున్నామో సేమ్ ఇదే వస్తుంది. మొత్తం ఇదే ఫ్యాబ్రిక్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. బాటమ్ వచ్చేసరికి సేమ్ కలరే వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ కాకుండా కొంచెం సేమ్ కలర్ తీసుకున్నారు, సెల్ఫ్ కలర్లోనే. మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది మనకి యాజ్ యూజువల్గా. అండ్ దీనికి వచ్చేసి దుపట్టా మాత్రం సేమ్ కలర్ షిఫాన్ వచ్చింది. అయితే మొత్తం ప్లెయిన్ వస్తుంది. రింకిల్ షిఫాన్, సో కొంచెం క్రషింగ్ స్టైల్లో కనిపిస్తుంటుంది. ఓకే, దీంతో పాటుగా ఈ చిన్న బార్డర్ని కూడా యాడ్ చేశారు బ్లాక్ కలర్లో. కాస్ట్ ఎలా పడుతుంది ఇది? 1650. ఓకే, సో మరి చూసారు కదా, ఇలా సెమీ స్టిచ్లో కొంచెం హెవీగా డ్రెస్సెస్ కావాలనుకున్నా కూడా అంటే రీజనబుల్గానే ఉంటాయి. సెమీ స్టిచ్ అనేసరికి ఇంకా స్టిచ్చింగ్ కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మీరు కూడా జనరల్ బజార్ సికింద్రాబాద్ తవ్వ హనుమంతరావు సిల్క్స్కి విజిట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇది వచ్చేసి చందేరి యాక్చువల్లీ. మీకు యాక్చువల్లీ ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది. ఓకే, ఓహో 2 sides కాస్త డిఫరెంట్ తీసుకున్నారు. అంటే మనం ఇందాక డ్రెస్ సెమీ స్టిచ్ చూసాము, బట్ మెటీరియల్ కూడా ఈ స్టైల్లో డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా ఏమో మనకి కొంచెం క్రీమ్ కలర్, బేజ్ కలర్ స్టైల్లో కనిపిస్తుంది. మొత్తం ఇది ప్లెయిన్. ఇక్కడ వచ్చేసి పైన బార్డర్ మాత్రం గ్రీన్ కలర్ అండ్ ఈ గోల్డెన్ కలర్లో తీసుకున్నారు. కింద బార్డర్స్ వచ్చేసరికి కొంచెం మల్టీ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా వేరియేషన్స్తో ఈ వర్క్స్ అన్నీ ప్రింటెడ్ స్టైల్లోనే వస్తుంది టోటల్గా ఇదంతా. ఓకే, ఇదైతే మనం ఈ సైడ్ చూసాం. ఇది స్లీవ్స్ కోసం డిజైన్ చేసింది కదా. ఓకే, స్లీవ్స్ కోసం ఏమో పింక్ కలర్ ఫుల్ లెంత్ తీసుకున్నారన్నమాట. ఓకే, ఇది బ్యాక్ సైడ్ మనకు వచ్చేసరికి డిఫరెంట్గా వస్తుంది. ఇందాక చెప్పినట్లుగా ఓన్లీ బేజ్ కలర్ కాకుండా దీని మీద మనకి ఆల్మోస్ట్ మల్టీ కలర్ స్టైల్లోనే ఈ ప్యారెట్స్ అండ్ క్రీపర్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మెయిన్గా మాత్రం పింక్, గ్రీన్, బ్లూ, ఎల్లో ఈ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. టోటల్గా డిజైనర్ స్టైల్లో కనిపిస్తుంది అన్నమాట డ్రెస్ అనేది. ఓకే, మరి దీనికి దుపట్టా బాటమ్ ఎలా వచ్చాయి? Bottom is again a cotton one.
ఓహో, విత్ పింక్ కలర్ యాక్చువల్లీ. పింక్ కలర్. ఓకే, పింక్ కలర్ రావడం వల్ల కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. డ్రెస్ అనేది లైట్ కలర్ కాబట్టి ఇది కాంట్రాస్ట్లో వచ్చింది పింక్ కలర్ బ్రైట్గా. ఓకే, మరి దీనికి దుపట్టా యాక్చువల్లీ హెవీ వస్తుంది, కంప్లీట్ నెట్టెడ్ విత్ ప్యాచ్ బోర్డర్. ఓహో, ఓకే, 3 కలర్స్లో తీసుకున్నారే. ఆల్ 4 సైడ్స్ ఇవే బోర్డర్స్ వస్తాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్, ఎందుకంటే చాలా స్మూత్ ఉంటుంది, నెట్లో మంచి క్వాలిటీలో వస్తుంది, డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. డ్రెస్ ఎక్కడున్నా ఎలిగెంట్గా. అయితే ఈ డ్రెస్లో మనకి స్లీవ్స్ కోసం కూడా ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ని ఇచ్చారు కదా. స్లీవ్స్ కోసం అంటే షార్ట్ స్లీవ్స్ కోసము ఈ నెటెడ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, మరి ఇందులో ఇంకా ఏమైనా కలర్స్ అలా వస్తాయి? యూ గెట్ కలర్స్, బాటమ్ కలర్ చేంజ్ అవుతుంది నార్మల్లీ. బాటమ్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ 1750. 1750 రూపీస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇది మర్సరైజ్ కాటన్ యాక్చువల్లీ, నార్మల్ కాటన్ కన్నా సో స్టార్చ్ అవసరం లేదు యాక్చువల్లీ, వన్స్ ఆర్ ట్వైస్ స్టార్చ్ పెట్టుకుంటే చాలు. ఓహో, ఓకే, అంటే ఫ్యాబ్రిక్ కంప్లీట్గా కాటన్ లాగా కాకుండా కొంచెం ఫాలింగ్ లాగా కనిపిస్తుంటుంది. ఓకే, మిడిల్లో ఏమో మనకి నెక్ కోసం ఈ డిజైన్ ఇచ్చారన్నమాట. ఈ నెక్ ప్లస్లో కాలర్ నెక్ అయితే ఇలాంటి డ్రెస్సెస్కి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అయితే మిగతా అంతా కూడా ఈ ప్రింట్లో చూసినట్లయితే డార్క్ మస్టర్డ్ కలర్ మీద లైట్ ఎల్లో కలర్తో వచ్చినట్లుగా ఈ డిజైన్ అంతా చూడొచ్చు అన్నమాట. అండ్ ఈ పక్కన చూసినట్లయితే ఇవి మనకి స్లీవ్స్ కోసం డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ ఈ డ్రెస్కి కింద మనం బార్డర్ తీసుకున్నట్లయితే సేమ్ పైన చూసినట్లుగానే కనిపిస్తుంది, అంటే స్లీవ్స్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే ఇక్కడ కూడా ఇచ్చారు. కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో పింక్ అలాగే ఈ ఆరెంజ్తో పాటుగానే బ్లాక్ కలర్లోని 2 సైడ్స్ బార్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, బ్లాక్ కలర్లో. ఓకే, మరి డ్రెస్ 2 సైడ్స్ ఇదే వస్తుంది. ఓకే, అండ్ దుపట్టా బాటమ్ ఎలా వచ్చాయి? బాటమ్ ఇస్ అగైన్ పింక్ వన్. ఓకే, ఇది కూడా కాంట్రాస్ట్ పింక్ వస్తుంది. ఓకే, మొత్తం ప్లెయిన్ వస్తుంది, మంచి ఫ్యాబ్రిక్. ఓకే, దుపట్టా ఎలా వచ్చింది? దుపట్టా ఇస్ అ చందేరి, కంప్లీట్లీ ప్రింటెడ్ అన్నమాట. సో దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ చున్నీస్ యాక్చువల్లీ. దిస్ ఇస్ కంప్లీట్లీ ఓకే, ప్రింటెడ్లో తీసుకున్నారు. ఇవి చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి కాటన్లో, దట్టు ఈ టైప్ ప్రింట్స్ అనేవి చాలా రిచ్నెస్తో పాటుగానే డిగ్నిఫైడ్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్ 4 సైడ్స్ కూడా ఈ బార్డర్స్ కనిపిస్తాం మనకి బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట. అండ్ మనకి ఎటు సైడ్ తిరిగినా కూడా ఆల్మోస్ట్ అదే డిజైన్ కనిపిస్తుంది కదా, పెద్దగా వేరియేషన్ అనేది ఏమీ కనిపించదు అనమాట, డల్గా అలా ఉండదు, బ్రైట్గానే ఉంటుంది ఎలా చూసినా. ఓకే, మరి ఇందులో ఇంకా కలర్స్ వస్తాయి? ఇందులో కలర్స్ దొరుకుతాయి, అన్ని డిఫరెంట్ డిజైన్. You get one design. ఓకే, ఓకే. కాస్ట్ ఎలా పడుతుంది? This is 1950. 1950. ఓకే, సో చూసారు కదా, మరి ఇలా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అంటే ఒకటే డ్రెస్ మెటీరియల్లో మనకి 2-3 ఫ్యాబ్రిక్స్ అన్ని ఫైన్ ఫ్యాబ్రిక్స్ చేంజ్ అవుతూ మంచి డిజైన్స్లో వస్తున్నాయి. ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదంటే సెమీ స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఒకసారి జనరల్ బజార్ సికింద్రాబాద్ తవా హనుమంతరావు సిల్క్స్కి విజిట్ చేయండి. హలో లేడీస్లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. This is some kind of జార్జెట్ మీద మీకు బెనారస్ స్టైల్ వస్తుంది. ఓకే, బెనారస్ జార్జెట్ వచ్చింది. ఓకే, జనరల్గా ఇలాంటి శారీస్ చూస్తుంటాము, డ్రెస్సెస్లో అయితే ఇంకొంచెం బాగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి డిజైన్స్లో తీసుకున్నట్లయితే. అయితే ఇది సెమీ స్టిచ్డ్ డ్రెస్ కదా, మనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి ఇప్పుడు స్ట్రైట్ కట్లో తీసుకుంటున్నారు. అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్ పార్ట్ వచ్చేసి యూ స్టైల్లో కొంచెం డీప్లోనే ఉంటుంది. ఇది సైడ్స్ అంతా చూసిన
చూసినట్లయితే అంటే హెవీ వర్కే ఒక బంచ్ దీనికి అటాచ్ చేసినట్లుగా కనిపిస్తుంది అనమాట. బట్ ఇది వచ్చేసి దీంట్లోనే ఇంక్లూడ్ అయిన వర్క్. ఈ వర్క్ అంతా కూడా చూసినట్లయితే డార్క్ అంటే కొంచెం లైట్ ఎల్లో కలర్తో పాటుగానే కాపర్ షేడ్లో ఉన్న గోల్డెన్ కలర్ థ్రెడ్స్ కూడా యూజ్ చేశారు ఇందులో. అండ్ దాంతోపాటుగానే స్టోన్ వర్క్ కూడా అటాచ్ చేశారు, సర్వస్కి స్టోన్ వర్క్. మిగతా అంతా కూడా అంటే మనకి మెయిన్ కలర్ మాత్రం పీచ్ కలర్. ఈ పీచ్లోనే మనకి స్లీవ్స్ కూడా వస్తాయి అన్నమాట. కాకపోతే ఇవి ప్లెయిన్ వస్తాయి. కింద వచ్చేసరికి ఒక లేసింగ్ బార్డర్ అనేది యాడ్ చేయడం జరిగింది షైన్ అవుతూ. మిగతా డ్రెస్ అంతా కూడా ఇదే రకంగా వస్తుంది. దీనికి వన్ సైడ్ మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే అంటే స్ట్రైట్ కట్స్ ఏవైతే తీసుకుంటామో దానికి ఈ లేసింగ్ బార్డర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ఈ బార్డర్స్ మనకి కొంచెం ఎక్కువ షైన్ అవుతూ డ్రెస్ హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. కింద బార్డర్ మాత్రం ఇంకా హైలైట్ అవుతుంది. ఈ రకంగా లేసింగ్ నెట్ వచ్చేసి దాని మీద షిమ్మర్ ప్రింట్ కూడా రావడం వల్ల కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది, డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. ఓకే, ఇది డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మనకి మిడిల్లోంచి ఒక బాక్స్ లాగా ఇచ్చి బ్యాక్ సైడ్ అండ్ ఒక క్రాస్గా ఒక ఫ్లవర్ వర్క్ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మిగతా మెటీరియల్ అంతా మాత్రం యాజ్ యూజువల్గా వచ్చింది. ఓకే, దుపట్టా అలాగే బాటమ్ ఎలా వచ్చాయి? బాటమ్ ఇస్ ద సేమ్ కలర్ అగైన్ బట్ ఓకే, కాంట్రాస్ట్ లేకుండా పీచ్ కలర్లోనే వస్తుంది. ఓకే, వెరీ స్మూత్ మెటీరియల్ తీసుకున్నారు. మరి దీనికి దుపట్టా ఎలా వచ్చింది? దుపట్టా ఇస్ అ షిఫాన్ వన్ విత్ అ స్మాల్ లేస్ బార్డర్ ఇచ్చారు, 2 sides. ఓహో, ఓకే. సో సేమ్ కలర్ అండి, ఎక్కువ వేరియేషన్ రాలేదు. జనరల్గా కొన్ని డ్రెస్సెస్లో ఎలా అంటే సేమ్ కలరే ఇచ్చినప్పటికీ అంటే సెల్ఫ్ కలర్ ఇచ్చినప్పటికీ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఇక్కడ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కలర్నే ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా చూసినట్లయితే మనకి గోల్డెన్ కలర్లో బార్డర్స్ని కంటిన్యూ చేశారన్నమాట 2 sides. ఓకే, ఇందులో ఇంకా కలర్స్ అవి వస్తాయి? 2 colors వస్తాయి. 2 colors. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? This is 1850. 1850. డ్రెస్ మాత్రం చాలా బాగుంది. అయితే సెమీ స్టిచ్డే కాబట్టి ఇలాంటివి రెడీమేడ్లో మనకి ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ పడతాయి. బట్ ఇలా తీసుకున్నట్లయితే బెనిఫిట్ ఉంటుంది అండ్ మనకి నచ్చినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్లో డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇది జార్జెట్. సో దిస్ ఈజ్ ఆల్సో సెమీ స్టిచ్ వన్. ఓకే, సో మోస్ట్లీ సెమీ స్టిచ్లో డ్రెస్సెస్ అన్నీ మనకి ఎక్కువగా అంటే ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఈ కాలర్ నెక్స్ ఎక్కువ రన్ అవుతూ ఉన్నాయి. కాలర్లో కూడా కొంచెం కాంట్రాస్ట్ తీసుకున్నట్లయితే అది కొంచెం హైలైట్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో తీసుకున్నారు, యాష్ కలర్లో ఏమో పైపింగ్స్ వచ్చేసాయి. అండ్ మెయిన్ బేస్ అయితే మాత్రం ఎల్లో కలర్ వచ్చింది కదా, లెమన్ ఎల్లో షేడ్. ఇది దీని మీద కూడా ఈ యాష్ కలర్తోనే కొంచెం కంప్యూటర్ స్టైల్ డిజైన్ లాగా ఈ బంచెస్ అనేవి వస్తాయి అన్నమాట, థ్రెడ్తో వస్తాయి. అది కూడా సాఫ్ట్ థ్రెడ్తోనే వచ్చింది ఇది. అయితే దీనికి మనం ఇక్కడ కింద కలర్స్ కాంబినేషన్ చూసినట్లయితే బోర్డర్స్లో ఇలా డార్క్ కలర్లో వచ్చింది. రెడ్ కలర్ ఎక్కువ పార్ట్ కనిపిస్తుంది, దాంతోపాటుగానే ఎల్లో అండ్ ఈ కలర్ కూడా వచ్చింది. యాష్ కలర్తో పాటుగా గోల్డెన్ కలర్, బ్లాక్ కలర్ ఎక్కువ వేరియేషన్స్ తీసుకున్నారు ఇక్కడ బోర్డర్స్లో. అయితే ఈ డ్రెస్ మనం ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాము. దీనికి బ్యాక్ సైడ్ డిజైన్ చూసినట్లయితే కనుక ఈ రకంగా వస్తుంది. అంటే ప్లెయిన్ వస్తుంది, మోస్ట్లీ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి దీంతో పాటుగా ఇక్కడ చూసినట్లయితే బార్డర్ అనేది మాత్రం జస్ట్ రెడ్ కలర్లో రా సిల్క్లో తీసుకున్నారు. అయితే దీనికి దుపట్టా అలాగే బాటమ్ ఎలా వచ్చింది? దుపట్టా ప్లస్ యూ గెట్ ఇన్ దిస్ లైనింగ్ ఆల్సో. యాక్చువల్లీ సేమ్ మెటీరియల్ తీసుకున్నారు. యూ గెట్ లైనింగ్ అండ్ ఓహో, లైనింగ్తో పాటు ఇచ్చారు. ఓకే, ఓకే. సో మనకి ఇలా సేమ్ కలర్లో దొరకాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీంతో పాటుగానే ఈ లైనింగ్ వచ్చింది, దాంతో పాటుగానే ఈ బాటమ్ క్లాత్ కూడా వచ్చేసింది. ఇందులో సెల్ఫ్ కలర్, కాంట్రాస్ట్ కాదు ఇది. ఓకే, మరి దీనికి దుపట్టా ఇస్ ద సేమ్ కలర్ అగైన్ బట్ ఇది కూడా ఎల్లో. ఓకే, ఎల్లో షిఫాన్ తీసుకున్నారు. ఓకే, మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఆల్ 4 sides కూడా ఈ గోల్డెన్ కలర్ అలాగే బ్లాక్ కలర్ ఇంక్లూడ్ చేస్తూ 2 borders కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, మరి ఇందులో కలర్స్ వస్తాయా? 4 కలర్స్ సెమీ స్టిచ్డ్. ఇది 4 కలర్స్ వస్తాయి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 2050. 2050 రూపీస్. ఓకే, సో విన్నారు కదా, మరి రెడీమేడ్ డ్రెస్సెస్ కాదు మనకి సెమీ స్టిచ్డ్ అలాగే మెటీరియల్స్ వస్తున్నాయి. ఇందులో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్. టోటల్గా ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన కలెక్షన్స్ ఇవి, సమ్మర్ స్పెషల్గా కూడా ఉన్నాయి. అలా కాకుండా కొంచెం పార్టీవేర్ స్టైల్లో కావాలనుకున్నా కూడా కలెక్షన్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే ఒకసారి జనరల్ బజార్ సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర ఉన్న తవ్వ హనుమంతరావు సిల్క్స్కి విజిట్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు వరకు అన్ని షార్ట్ నార్మల్ లెంత్ చూసాము. ఇది యాక్చువల్లీ అనార్కలి లెంత్ వస్తుంది. ఓకే, ఫుల్ లెంత్. దీన్ని ఫ్లోర్ లెంత్ డ్రెస్ లాగా కూడా తీసుకోవచ్చు కదా. ఓకే,
ఓ సెమీ స్టిచ్లోనే బట్ చాలా పెద్ద గేరాతో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అంటే మనకి ఫ్యాబ్రిక్స్ అంతా కూడా జార్జెట్ వచ్చింది. దీని మీద వచ్చిన వర్క్స్ గురించి చెప్పుకోవాలంటే అంటే కాంబినేషన్స్ అవంతా కూడా మెయిన్గా ఎల్లో కలర్ అనేది మనకి బేస్ కనిపిస్తుంది అనమాట. కాంబినేషన్స్ మాత్రం యోక్ పార్ట్లో అలాగే బాటమ్ సైడ్ కొంచెం చేంజ్ అవుతాయి. లైట్ కలర్సే తీసుకున్నారు. అంటే ఇక్కడ యోక్ పార్ట్ చూస్తున్నాం కదా, రౌండ్ నెక్ తీసుకున్నారు. దీని మీద అంతా మనకి గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్తో పాటుగానే స్టోన్ వర్క్ ఉంది, సర్వస్కి స్టోన్ వర్క్. అలా కాకుండా ఈ కలర్ఫుల్ బంచెస్ కూడా వస్తాయి. టోటల్ యోక్ పార్ట్లో కూడా వచ్చాయి కదా ఇది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ప్లెయిన్ ప్లేట్స్ వచ్చేసి అగైన్ మళ్ళీ ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఉల్లెన్ థ్రెడ్ వర్క్ వచ్చి చాలా సాఫ్ట్గా కొంచెం ఎంబోజ్ అవుతూ ఈ వర్క్ అంతా కనిపిస్తూ ఉంటుంది. దీని మీద సర్వస్కి స్టోన్ వర్క్ కూడా అక్కడక్కడే ఇవ్వడం జరిగింది. కింద బోర్డర్ మాత్రం బాగా ఎలిగెంట్గా కనిపిస్తుంది అన్నమాట. లైట్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఈ మల్టీ కలర్స్లో ఫ్లవర్స్ వర్క్ వస్తుంది. దాంతోపాటుగానే 2 sides కూడా వెల్వెట్ బార్డర్స్ని మనకి కొంచెం డార్క్ పీచ్ కలర్లో తీసుకున్నారు. సో అందువల్ల బాగా హైలైట్ అవుతుంది. అంతేకాకుండా ఈ గోల్డెన్ బార్డర్ అనేది కింద అయితే ఏదైతే చూస్తున్నామో అది కొంచెం బాగా షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి డ్రెస్ అంతా కూడా మనకి కింద అంటే బార్డర్ అనేది ఇంకా ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది, ఎక్కువ సింపుల్. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ మాత్రం అదే వచ్చేసి ప్లెయిన్ సింపుల్ వస్తుంది. ఓకే, కింద బోర్డర్ కూడా అంతే ఎక్కువ వర్క్స్ ఇంక్లూడ్ చేయకుండా జస్ట్ ఈ రకంగా వేరియేషన్ మాత్రం ఇచ్చి వదిలేస్తారు అనమాట. ఓకే, దీనికి దుపట్టా అలాగే బాటమ్ ఎలా వచ్చాయి? దీనికి దుపట్టా వచ్చేసి షిఫాన్ వస్తుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ దుపట్టా షిఫాన్ వచ్చి అయితే ఈ బార్డర్స్లో ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, మరి బాటమ్ ఎలా వచ్చింది? బాటమ్ ఇస్ అగైన్ yellow one. నార్మల్ బాటమ్ మెటీరియల్ యూస్ చేశారు. ఓకే, ఎల్లో కలర్ వస్తుంది. ఓకే, మోస్ట్లీ ఇప్పుడు ఎల్లో అనేది ఫేవరెట్ కలర్గా ఉంది కాబట్టి దాంట్లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సో మరి ఇప్పటి వరకు అభిషేక్ గారు చాలా బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే సెమీ స్టిచ్ డ్రెస్సెస్ చూపించారు. మంచి కలెక్షన్ అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా ఇప్పటి వరకు జనరల్ బజార్ సికింద్రాబాద్ తబా హనుమంతరావు సిల్క్స్లోని డ్రెస్ మెటీరియల్స్ అలాగే సెమీ స్టిచ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి కదా. మరి మీకు కూడా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.